మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో ఉదయకాలం మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకండి అంటున్నాడు. మాంద్యం అంటే ఏమిటి? మాంద్యం అంటే ఉత్సాహం తగ్గిపోవడం, నిర్లక్ష్యం చేయడం, లేక ఆలస్యం చేయడం. మన ఉద్యోగంలో లేక వ్యాపారంలో, కుటుంబంలో మనం ఎంత శ్రద్ధ చూపుతున్నామో ఒకసారి ఆలోచించాలి. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి సమయం లేదు, రేపు చూద్దాంలే, ఈ రోజు వద్దు, ఇలాంటి సాకులు చెప్తా ఉంటాం. దీనినే మాంద్యము అంటే. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, మీరు ఏ పని చేసినను మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు మనసు పెట్టి చేయడి అంటున్నాడు. దేవుని పని చిన్నది కాదు. మనం చేసే పని చిన్నదైనా దాన్ని స్వీకరించేది గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత గలవారై అంటున్నాడు. తీవ్రత అంటే కోపం కాదు, దేవుని పట్ల మండే ఉత్సాహం, లోపల ఉన్న ఆత్మీయ అగ్ని. ఏలియాని చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనములో, నేను సైన్యములకు అధిపతియగు దేవుడైన యెహోవా విషయమై బహురోషము కలవాడనై ఉన్నాను అంటున్నాడు. అతని హృదయంలో దేవుని విషయమైన భారం ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో, నీ మందిరమును కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కూడా ఒక ప్రశ్న ఉండాలి. ప్రభువా, నీ పని కోసం నా హృదయంలో ఇంకా అగ్ని ఉందా? నేను మండుతున్నానా లేక చల్లారిపోయానా అని ఆలోచన కలిగిన వారమై, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మయందు తీవ్రత అవసరం. ఇది గుర్తించాలి. ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. మనుషులను కాదు సేవించడం, ప్రభువును సేవించండి అంటున్నాడు. మనం సంఘంలో పాటలు పాడినా, ప్రార్థించినా, బోధించినా, పరిచయం చేసినా అది మొదట మనుషుల కోసం కాదు, ప్రభు కోసం అని గుర్తించాలి. అందుకే మనకు గుర్తింపు రాకపోయినా సేవ చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది సాగించాలి. ఎవరు అభిమానించకపోయినా పర్వాలేదు, ప్రార్థన కొనసాగించాలి. ఎవరు చూడకపోయినా పర్లేదు, పరిశుద్ధతను కొనసాగించాలి. ఎందుకంటే ప్రభు మనల్ని చూస్తున్నాడు. చివరిగా అగ్ని ఆరిపోకుండా జాగ్రత్త పడాలి. బలిపీఠం మీద అగ్ని ఎల్లప్పుడూ మండుచుండవలెను, అది ఎన్నడూ ఆరిపోకూడదు అన్నాడు దేవుడు యాజకులతో. మన హృదయంలో కూడా ఆత్మీయ అగ్ని ఎప్పుడూ మండుతూ ఉండాలి. ప్రార్థన తగ్గితే అగ్ని తగ్గిపోతుంది, వాక్య పఠనం తగ్గితే అగ్ని తగ్గిపోతుంది, దేవునితో సహవాసం తగ్గిపోతే అగ్ని ఆరిపోతుంది. ప్రియులారా, లోకాసక్తులు పెరిగితే మంట మనలో తగ్గిపోతుంది. కాబట్టి ప్రతిరోజు మన దేవుని సన్నిధిలో ఉందాం. ప్రియులారా, దేవుడు మనలో చల్లబడిపోయిన సేవకులుగా కాదు, మండుతున్న సేవకులుగా చూడాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ప్రభువా, నా మొదటి ప్రేమను తిరిగి ఇవ్వయ్యా, నా ప్రార్థనలు అగ్ని మండించు, నీ వాక్యంలో ఆసక్తినివ్వు, నీ పరిచయలో ఉత్సాహం ఇయ్యి, ఆత్మయందు తీవ్రతను నాకు దయచే ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవిద్దాం. మనం అలసిపోకుండా, వెనుకడుగు వేయకుండా ఆత్మీయ అగ్నితో ప్రభువును సేవిద్దాం. దేవుడు అటువంటి తపన, అటువంటి మంట ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.